హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇప్పటి టాపిక్ ఏంటి అంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలకి మెడలో సరుడు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారనమాట. ఎందుకంటే నలుగురిలో సరుడు లేదు అంటే షేమ్గా ఫీల్ అయిపోతారు. ఎందుకు? ఆ నలుగురు వచ్చి మన అప్పులు ఏం కట్టరు కదా, మన సమస్యలు ఏం తీర్చరు కదా. పసుపాడు వేసుకుంటే ప్రాబ్లం ఏంటి? మన ప్రాబ్లమ్స్ ఒకరు తీర్చలేనప్పుడు మనకి ఏది కలిగిందో అదే వేసుకోవాలి కదా. ప్రస్తుతానికి ఎక్కడికో ఎందుకు, నాకే చాలా సమస్యలు ఉన్నాయి. ఉన్న సరుడు కొదవలో ఉంది, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. దేవుడు ఎప్పుడు దయదలిస్తే అప్పుడు బయటకు వస్తుంది. ఈ పిచ్చి చైన్లు వేసుకుంటే అవి కట్ అయిపోతున్నాయి, అంటే ఫ్యాన్సీ చైన్స్ అన్నమాట. అందువల్ల నాకెందుకు వాటి మీద చిరాకు వేసేసి పసుపాడు వేసేసుకున్నాం. మా హస్బెండ్ ఏంటంటే, మన గోల్డ్ చైనే లేనప్పుడు పిచ్చి చైన్ వేసుకున్నప్పుడే షేమ్గా ఫీల్ అవ్వాలి. పసుపాడు వేసుకున్నానని చెప్పేసి చున్నీ బయటకు వెళ్తే, యాక్చువల్గా చున్నీ పెద్దగా వేయను అనమాట. బాబుని బయటకు తీసుకెళ్తే ఖచ్చితంగా చున్నీ తీసుకెళ్తాను. ఇంకా ఆయన నేను వెళ్తున్నాం కదా, చున్నీ ఎందుకంటే చున్నీ వేసుకో అని ఇది చేస్తున్నాడు. ఎందుకంటే పసుపాడు కనిపిస్తుంది అని చెప్పేసి ఆయన షేమ్గా ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకు షేమ్గా ఫీల్ అవ్వడం? మనకుండే సమస్యల్లో మనం ఉన్నప్పుడు పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చి మనకేం పెట్టరు కదా. మన సమస్యలు మనమే సాల్వ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనమేం తప్పు చేయట్లేదు అన్నప్పుడు పసుపాడు వేసుకుంటే తప్పే ఉంది. అసలు యాక్చువల్గా ఇదే వేసుకోవాలి మెడలో ఆడపిల్లలు. శాస్త్రం ప్రకారం ఇవే కదా అప్పట్లో మనం వేసుకుంటుంది, పసుపాడే కదండి. కానీ మా ఆయన తెగ ఫీల్ అయిపోతున్నాడు. చాలామంది ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారన్నమాట. జెంట్స్లో కానీ లేడీస్లో కానీ బయటికి వెళ్ళరు, మెడలో సరువు లేదు, నా సరువు లేదని చెప్పి ఫంక్షన్లకు కూడా వెళ్ళడం ఆపేస్తున్నారు ఈ మధ్య. తెలుసా? నాకు అది లేదు కదా నేను పోను, అది లేదు కదా నేను పోను. అది లేకపోతే ఆల్ట్రేషన్ ఏదో దానికి బదులు ఏదో ఒకటి వేసుకొని బావచ్చు కదా. నేను చూడండి, ఉన్న నగలన్నీ బ్యాంకులో ఉన్నాయి. ఏదో పిచ్చి నగలైనా ఆ టైంకి కొనుక్కొని వేసుకోవడమే, లేకపోతే ఎవరో ఒకరిని అడిగి తీసుకోవడమే, ఏదో సంథింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండేదన్నమాట. దేవుడు ఎంతవరకు ప్రాప్తం అంతవరకే. సమస్యలు పెట్టిన ఆయనే తీయడా? ఆయనకి తెలియదా? కొన్ని మన వంతు మనం కూడా ప్రయత్నం చేయాలి. ఆయన ఒక 10% హెల్ప్ చేస్తే 90% మనమే పని చేసుకొని గెయిన్ అవ్వాలి. ఆ 10% చాలా హెల్ప్ అవుతుంది. దేవుడు చేసే దారి చూపిస్తాడు మనకు, ఆ దారిలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నామోషిగా.